అనంతపురం అర్బన్ శాసనసభ్యుడు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పై టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ పై దగ్గుపాటి వ్యాఖ్యలు సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్గుపాటి తీరు సరిగా లేదని మండిపడ్డారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. జూనియర్ ఎన్టీఆర్ పై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చేందుకు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సచివాలయానికి వచ్చారు. గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం అటు దగ్గుపాటి ఫ్యాన్స్ నుంచి అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్నటువంటి రగడ. ఏదైతే కామెంట్స్ చేశారో జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి నేను చేయలేదంటూ క్షమాపణ కూడా చెప్పారు. అది ఇంకా సీరియస్ గా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సీఎం కూడా జోక్యం చేసుకున్నారు, సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. మరి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారో తెలుసుకుందాం మా ప్రతినిధి రామాంజనేయులు ద్వారా. గుడ్ మార్నింగ్ రామాంజనేయులు. దగ్గుపాటి అయితే నేను ఎటువంటి కామెంట్స్ చేయలేదు అంటూ క్షమాపణ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కాకపోతే ఫ్యాన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సరిపోదాన్ని సస్పెండ్ చేయాల్సిందే అంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో కూటమి నుంచి ఎటువంటి రియాక్షన్ కనిపిస్తోంది? ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే చంద్రబాబు దగ్గుపాటి మీద చాలా సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అయితే పార్టీ లైన్ దాటి ప్రవర్తనను మరిచి కూడా ఈ రకంగా మాట్లాడారని చెప్పేసి చంద్రబాబు సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. దీని మీద కూడా వివరణ ఇవ్వాలని కూడా ఆయన ఆదేశించినట్లు కూడా తెలిసింది. అయితే ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దాదాపు మొత్తం యావత్తు ఎన్టీఆర్ అభిమానుల్లో ఒక కలకలం రేకే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికైతే ఆయన ఇంకా అనంతపురం చేరుకోలేదు. విజయవాడలోనే ఆయన సచివాలయంలో చంద్రబాబును కలిసిన తర్వాత మళ్ళీ 2 రోజుల్లో అనంతపురానికి వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు నుంచి అయితే ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికీ కూడా ఆయన చెప్పిన క్షమాపణ సరిపోదు, 4 గోడల మధ్య చెప్పినటువంటి ఈ క్షమాపణతో మేము శాంతి ఇచ్చేది లేదు, ఆయన అభిమానుల మధ్యకు వచ్చి క్షమాపణ చెప్పాలా, అండ్ సేమ్ టైం అదే కూడా పార్టీ కూడా ఆయన్ని సస్పెన్షన్ పెట్టివేయాలి. భవిష్యత్తులో ఎవరైనా సరే ఎన్టీఆర్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకునే విధంగా ప్రస్తుతం దగ్గుపాటి మీద మరి చర్య తీసుకుంటేనే మేము శాంతిస్తామని చెప్పేసి ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి అయితే పార్టీ మరి చంద్రబాబు ఒక వార్నింగ్ తోనే వదిలిపెడుతుందా, మళ్ళా లేకపోతే ఆయన మీద యాక్షన్ తీసుకుంటుందా అయితే చూడాల్సింది. దీని మీద ఆయన వివరణ రిటర్న్ గా రాసి ఇచ్చిన తర్వాత క్రమశిక్షణ కమిటీ ఇతని మీద ఏమి యాక్షన్ తీసుకోవాలా అని చెప్పేసి అధినేతకు మరి సూచించే అవకాశాలు అయితే స్పష్టంగా మరి కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికైతే ఆయన అనంతపురం చేరుకోలేదు. 2 రోజుల్లో అనంతపురం వచ్చిన తర్వాత మరి ఆయన పరిస్థితి ఇక్కడ ఎట్లా ఉంటుందో, ఆయన నమ్ముకున్న వాళ్ళు చాలా మంది కూడా ఇప్పటికే డీలా పడిపోయారు. ప్రస్తుతం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నిస్తేజం కనిపిస్తుంది. అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అనేది ప్రతి ఒక్కరు కూడా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆశ. రైట్ రామాంజనేయులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.